నమస్తే, నేను మీ సతీష్. దాదాపు 10 ఏళ్లుగా కూడా అక్రమాస్తుల కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో విచారణలో ఆ కేసు విచారణలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలి అంటూ అనేక పిటిషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఈ రోజున ఏదైతే జరిగినటువంటి విచారణ క్రమంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం మరి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నటువంటి అంశంగానే పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ రోజున ఒక చర్చలు అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. మరి ఏంటి తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా బెయిల్ పైనే, మరి 5 ఏళ్లలో చూస్తే కనీసం ఆయన కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు. దాదాపు ఎన్నో వేల సార్లు 3000 పైన. ఈ రోజున తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందంటారు? అంటే సతీష్ గారు, ఏదైనా కానీ ఒక వ్యవస్థలను కానీ ఒక ఈ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి కొన్ని పద్ధతులను కానీ కొంతకాలం పాటు తప్పించుకుని తిరగచ్చు, వాయిదాలు వేయచ్చు, కానీ చిరకాలం తప్పించుకు తిరగలేరండి. లా హ్యాజ్ ఎ లాంగ్ హ్యాండ్ అన్నట్టు ఎక్కడైనా పట్టుకోగలదు, ఎంత దూరం వ్యక్తినైనా. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కేసులు ఒక రావణ కాష్టంలాగా, ఒక గేమ్ లాగా ఆడుతున్నారు దీన్ని, ఒక లీగల్గా. ఎక్కడ కూడా చిక్కట్లేదు, దొరకట్లేదు. ఏదైనా కేసు విచారణ చేపడదామంటే ఫలానా పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, హైకోర్టులో ఉంటేనేమో కేసు విచారణ తీసుకుందామంటే సుప్రీంకోర్టులో అంటున్నారు, లేదంటే సిబిఐ కోర్టులో ఉందంటున్నారు. బాల్ అక్కడో ఇక్కడో ఉందని తప్పిస్తున్నారు, అటెన్షన్ని ఫోకస్ అవనివ్వట్లేదు. కానీ ఇది చిరకాలం ఎవరికి కూడా సాధ్యం కాదండి. ఇప్పటికి జరగటమే చాలా ఎక్కువ. ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఈయన బెయిల్ మీదే ఉండటం అనేది దాదాపు 10 ఏళ్ళ నుంచి. తర్వాత ఇప్పుడు కేసులు కూడా 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన సీజ్ అయిన ప్రాపర్టీసే పెద్ద ఎవిడెన్స్ అటాచ్ అయి ఉన్నాయి. అసలు అంత ఎవిడెన్స్ ఉన్న కేసులో ఏది ఎవిడెన్స్ లేనట్టుగా మనకి వీళ్ళు క్వాష్ పిటిషన్స్ కానీ లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్లు కానీ వేయటానికి పెద్ద అసలు అవకాశం ఉండదు. ఇది ఒక ప్రాసెస్ని డిలే చేయడానికి అనేది న్యాయ వ్యవస్థలు కూడా ఇప్పుడు అర్థమైంది. అందుకే గత డిసెంబర్ 15న ఇది హైకోర్టులో వచ్చినప్పుడు సిబిఐ కోర్టుకి హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2 monthsలో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ని అటో ఇటో తేల్చేసేయమంది. అసలు విచారణ అర్హమా కాదా, విచారణ అర్హత అయితే రిలీఫ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా తేల్చేసేయమని చెప్తే డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15కి 60 days 2 months అయిపోయింది కదండి. కానీ ఏమీ జరగలేదు. అయితే మళ్ళీ ఈ పిటిషన్ మొన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే 13,000 పేజీలు డిక్టేషన్ ఉంది, అది మేము ఇంకా క్లియర్ చేయలేదు, అది మాకు ఇంకా కొంత సమయం కావాలి, అట్లీస్ట్ మాకు ఏప్రిల్లో ఎండింగ్ వరకు ఇవ్వమన్నారు. ఇక మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ తర్వాత ఎవరు కూడా ఇక అడగటానికి కూడా అవకాశం ఉండదండి. ఎన్నిసార్లు ఇస్తే గౌరవ హైకోర్టు మాత్రం ఇప్పటికే ఇంత డిలే అయింది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అటో ఇటో తేలటం, అయితే దోషిగా జైలుకి వెళ్ళటమా, లేదు ఈ విచారణ అంతా కూడా ఏమి ఎవిడెన్స్ని పట్టుకోలేదంటే నిర్దోషిగా బయటకు రావటమా, ఏదో ఒకటి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు తేలుతాయి. సరే, డిశ్చార్జ్ పిటిషన్లతోనే పూర్తిగా అవ్వదండి. డిశ్చార్జ్ పిటిషన్స్ని తోసిపుచ్చినా కూడా అసలు మెయిన్ కేసు విచారణ అనేది జరగాల్సి ఉంది. అసలు అక్కడ తేలుతుంది అసలు విషయం అంతా. ఇన్ని పేజీల్లో అసలు పసే లేదా, వీళ్ళు చేసిన దర్యాప్తు అసలు ఏమి, ఎందుకంటే ఎవిడెన్సెస్తో చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించారు క్విడ్ ప్రోకో అనేది ఎట్లా జరిగింది, ఏ షేర్లు 10 రూపాయలకు కూడా కాదు 5 రూపాయలకు కూడా వాల్యూ లేని షేర్లు, అసలు ఆ కంపెనీ బిజినెస్సే స్టార్ట్ చేయని కేసులు 1500కి 3000కి వెళ్ళవు కదండి. అవే ఈ ప్రైమరీ ఎవిడెన్స్గా చూపిస్తుంది. ఈ క్విడ్ ప్రోకోలో కూడా ఎలా జరిగింది అనేది కూడా ఆ ప్రాసెస్, మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనే రూట్ కూడా చాలా క్లియర్గా చూపిస్తూ వచ్చారు. అంటే ఒక ఫొరెన్సిక్ ఆడిటింగ్ జరిగినట్టుగా చూపించారు ఈ సిబిఐ వాళ్ళు. అవి కాకుండా ఈ కంపెనీలు ఎవరైతే కొన్నారో ఆ కొన్నాళ్ళవి అఫిషియల్గా వాళ్ళ మనీ ట్రాన్స్ఫర్ జరిగినాయి కదండి. తర్వాత ఈ కంపెనీస్కే కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ దారాదత్తం చేశారు. ఆ కంపెనీలకి ఎందుకు ఇవ్వాలి? ఇది జరిగిన తర్వాత అది ఎందుకు జరగాలి? అసలు కంపెనీ పెట్టకముందే అసలు అంత షేర్ వాల్యూ ఎక్కడన్నా ఉందా? అదే అంత మాత్రం గౌరవ జడ్జీలకి న్యాయమూర్తులకి తెలీదా?
అసలు షేర్ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది, షేర్ రేట్ ఎలా ఉంటుంది, ఎంతకాలం రిలయబుల్గా పనిచేసి ప్రాఫిట్స్లో నడిస్తే ఆ షేరు 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఇది ఒక 100 రూపాయలకి రాగలుగుతుంది, అట్లా 100 రూపాయలకు ఎంతకాలం అట్లా నడిస్తే ఇంకా పెరుగుతాయి అనేది మొత్తం వాళ్ళకి తెలుసు కదండి షేర్ మార్కెట్ గురించి. అవి క్రిస్టల్ క్లియర్గా ఉన్న ఎవిడెన్సెస్ అండి ఇవి. ఎట్లాగూ ఏప్రిల్ 30 తర్వాత ఒక్క సింగిల్ డే కూడా సిబిఐ ఇంకా ఎక్స్టెన్షన్ అడగలేదండి, క్లోజ్ అయిపోయింది ఇక డోరు. ఏప్రిల్ 30న వాళ్ళు తేల్చేసేయాల్సిందే. అప్పుడు వెంటనే వీళ్ళు టేకప్ చేస్తారు హైకోర్టు వాళ్ళు, హీరింగు చేశారంటే ఎంతండి, విత్ ఇన్ 1 మంత్ లోపల వాళ్ళు తేల్చుస్తారు. ఇక ఎక్కువ కాలం తప్పించుకునే అవకాశం ఇంకా లేనే లేదండి. అంటే కరెక్టే. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా ఏవైతే అటు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ కావచ్చు, లాయర్ కూడా వేసాడండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. ఇప్పుడు దాని మీద కూడా ఆర్డర్స్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి. సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే అసలు ఇప్పుడు ప్రయారిటీ మీద తీసుకోమంది. ఇంకా కూడా ఇప్పుడు ఏవైనా సరే విత్ ఇన్ 1 ఇయర్లో తేల్చడం అనేది పక్కన పెట్టండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయిన కరప్షన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే క్రైమ్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఏదైతే ఉన్నాయో, అందులోని ప్రజాప్రతినిధుల మీద నేను దాని గురించే చెప్తున్నా. ప్రజాప్రతినిధుల మీద కేసెస్లో ముందు ప్రయారిటైజ్ మీద తీసేసుకోమన్నారు. అట్లా తీసుకున్నా కూడా ఇంతకన్నా ప్రయారిటైజ్ అయిన కేసు ఎక్కడ ఇండియాలో లేదండి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు టేకప్ చేయాల్సి వస్తుంది. సిబిఐ కోర్టు టేకప్ చేసిందంటే విత్ ఇన్ అంతా ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళు ఫైల్ చేసే ఉన్నాయి. అది అబ్జర్వ్ చేయటం తేల్చేస్తారు. పెద్ద ఎక్కువ టైం పట్టే ఛాన్స్ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగా ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఈయన కోసం త్యాగం చేసి వాళ్ళ పరపతిని ఈయన్ని రక్షించేందుకు అడ్డం వేసే పరిస్థితి కూడా ఇక లేదండి. ఇప్పుడు చేయదు, ఇంకా భవిష్యత్తులో రేపు గెలిచినా కూడా చేయదండి. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ మీద ప్రెషర్ కూడా ఉంది, ఆర్ఎస్ఎస్ ప్రెషరు. ఈ కేసెస్ మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక దత్తపుత్రుడిలాగా చూస్తే మన పార్టీ ప్రతిష్ట కోల్పోద్ది ప్రజల్లోనూ. ఇప్పటికే దెబ్బతిన్నాం మనం, ఎవరో కోసం మనం దెబ్బతినాల్సిన అవసరం లేదు. మీరు ఆ పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు మీ వంతు మీరు గట్టిగా నిలబడమని. ఇప్పుడు ఇతర పార్టీలు వేరు, బీజేపీ పార్టీ వేరండి. బీజేపీకి మాతృకైన ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంది. ఇప్పుడు తల్లి లేని బిడ్డడు అతను ఏం చేసినా చెల్లుతుందండి. తల్లి ఉన్న బిడ్డ చేసేటప్పుడు తల్లి అబ్జర్వ్ చేస్తుంది, ఇది మంచి చెడు ఏ చేయాలో చెప్తుంది. తల్లి మాటని ధిక్కారం చేసి కొడుకు చేయలేడు ఎక్కడ కూడా. సేమ్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆర్ఎస్ఎస్ అనే మాతృక ఉన్నంత వరకు కూడా బీజేపీకి అది మానిటరీ సంస్థ, అంటే పర్యవేక్షిస్తూ ఉంటుంది వీళ్ళ పరిపాలనా విధానాన్ని. వీళ్ళకి ఎవరు మిత్రులుగా ఉంటున్నారు, ఎవరిని దూరంగా పెడుతున్నారు, వీళ్ళ పరిపాలన తీరు ఎట్లా ఉంది, ప్రజలకి వీళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనేది మాతృక అయిన ఆర్ఎస్ఎస్ గమనిస్తుంది. ఆల్రెడీ జగన్ గారి విషయంలో ఈ రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళు టైఅప్ పెట్టుకోని కారణం కూడా ఇదే, ఈ కరప్షన్ కేసెస్. కాబట్టి ఇక ఇదివరకట్లాగా మనం కేంద్ర ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఏదంటే అది సాధించుకురాగలం అన్నట్టు ఉండదండి. మొన్న కనుక ఎవరో అన్నారు చూశారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు, మేము వెళ్ళి కేంద్రంతో ఇంకో 10 ఏళ్ళు అనుమతి తెచ్చుకుంటాము, తెలంగాణని రాజధానిగా చేసుకుంటాం, పరిపాలనా రాజధానిగా. అట్లాంటి పిచ్చి ప్రతిపాదనల్ని ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 10 ఏళ్లుగా కూడా ఒక సాగదీత ధోరణిలో కొన్ని జాప్యంగా, అంటే మందకోడిగా ముందుకు సాగుతున్నటువంటి జగన్ అక్రమాస్తుల కేసుల్లో తెలంగాణ హైకోర్టులో ఈ రోజున విచారణ జరిగినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామమే ఈ కేసుల్లో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన మరి ఈ కేసులు విచారణ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జైలు బాట పట్టాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు కూడా.